అందరికీ నమస్కారము. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమా రివ్యూ ఇప్పుడే చూసేసి వచ్చాము. సినిమా బాగుందనే చెప్పాలి. ఈ సినిమాలో పాయింట్ ఒకటి, ఈ మధ్య విజయ్ సేతుపతి నటించి సూపర్ హిట్ అయిన తమిళ్ సినిమా నుంచి తీసుకున్నట్టు ఉండారు. అయినా పర్వాలేదు, సినిమా బాగానే ఉంది. ఈ సినిమా కొన్న వారందరికీ కూడా నష్టాలు రాదు, వారి పెట్టిన డబ్బులు తప్పక వస్తుందని నాకు అనిపిస్తుంది. అదీగాక ఈ సినిమా నిర్మాత నాగవంశీ ఈ మధ్య డబ్బింగ్ చేసిన లియో సార్ సినిమాలు బయ్యర్లకు లాభాలు పంచింది. అదేవిధంగా అతను ఆంధ్ర మొత్తం కొని అమ్మిన దేవరా సినిమా కూడా లాభాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ మధ్యలో ఈయన నిర్మించిన లక్కీ భాస్కర్ సినిమా కూడా లాభాలు ఇచ్చింది. ఈ సినిమా కూడా ఎవరికి నష్టము రాదు, కొన్న డబ్బులు వస్తుందని నా నమ్మకము. ఈ సినిమాలో టెక్నికల్ విభాగాలు బాగానే పనిచేశాయి. తమన్ మ్యూజిక్ ఓకే, విజయన్ కెమెరా ఓకే, మన డైరెక్టర్ బాబీ అతను కూడా బాగానే చేశాడు. టోటల్గా సినిమా డిసప్పాయింట్మెంట్ చేయదు. కాకపోతే ఈ సినిమాకు మైనస్ ఏమంటే బ్యాక్ డ్రాప్. ఈ డాకు మహారాజులు వీళ్ళంతా మనకు ఇక్కడ లేరు. ఇవి నార్త్ ఇండియాకు సంబంధించి మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలలో ఉంటారేమో కానీ ఇక్కడ ఇటువంటివి మనకు కనబడవు. కాబట్టి ఈ బ్యాక్ డ్రాపే ఈ సినిమాకు మైనస్ కొంత భాగం. అయినా కూడా ఎవరికి కొన్న వారికి డబ్బులు పోవు, తిరిగి వారి డబ్బు వారికి తప్పకుండా వస్తుంది. ఈ సినిమా చూసి మీరు ఈ మధ్య వచ్చిన ఏ విజయ్ సేతుపతి సినిమాలో పాయింట్ని తీసుకొని చెప్పారు, ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ఉంటుందో మీరు తప్పకుండా చూసి కామెంట్లో చెప్పండి. సినిమా మాత్రము మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చెయ్యదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.